ప్రతిరోజు కోట్ల మంది వీక్షిస్తున్న సోషల్ మీడియా ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రకటనలు. మీ వ్యాపారాన్ని కోట్లాది మందికి చేరుకోండి. ఇప్పుడే మా సర్వీస్ ని ట్రై చేయండి. రోజు కొత్త కస్టమర్లను ఆకర్షించండి. మీ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ కొట్టండి. అలాగే వీడియోని చివరి దాకా చూడండి. చివరి దాకా చూస్తేనే సంచలనమైన నిజాలు మీరు తెలుసుకుంటారు. ఈ వీడియో చివరి వరకు చూస్తేనే మీకు విస్తుపోయే నిజాలు మీరు తెలుసుకుంటారండి. పూర్తిగా వీడియో చూసిన తర్వాత మీరు కామెంట్ అయితే పెట్టండి. ముందుగా వీడియోకి అయితే లైక్ కొట్టండి. మీరు లైక్ కొడితే ఈ బంగారం లాంటి వీడియో ఎక్కువ మందికి యూట్యూబ్లో రీచ్ అయ్యింది. ఎక్కువ మందికి యూట్యూబ్లో వీడియో రీచ్ అవ్వాలంటే ఒక చిన్న లైక్ కొట్టాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇద్దరు వ్యక్తులు. నాదెండ్ల భాస్కర్ గారండి, ముసలాయన అనమాట. సుమారు ఒక 97 సంవత్సరాలు ఉంటే ఆయన చనిపోయారండి. మీకు తెలుసో లేదో, ఆయన ఒకప్పుడు టీడీపీ పార్టీ ముఖ్యమంత్రి అండి. ఎస్, మీరు విన్నది నిజమండి. నాదెండ్ల విజయ్ భాస్కర్ గారు ఒకప్పుడు టీడీపీ ముఖ్యమంత్రి అని ఎంతమందికి తెలుసు ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి? ఈయన చనిపోవటంతో నాదెండ్ల మనోహర్ గారు జనసేన పార్టీలో అగ్రనేత, ఒక విధంగా జనసేన పార్టీకి మెయిన్ పర్సన్ అనమాట. ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు, పవన్ కళ్యాణ్ గారు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎందుకంటే జనసేన పార్టీ ముఖ్య నేత, జనసేన పార్టీ మెయిన్ పర్సన్, వాళ్ళ ఫాదరు ఒకప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి. టీడీపీ పార్టీ వాళ్ళు కన్నీళ్లు పెట్టుకున్నారు, అటు జనసేన పార్టీ వాళ్ళు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ విషయాలు ఎంతమందికి తెలుసు? ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో ఎంతమందికి ఈ విషయాలు తెలుసు? ఆయన ఒకప్పుడు ముఖ్యమంత్రి అని. నాదెండ్ల మనోహర్ గారు జనసేన పార్టీ మెయిన్ పర్సన్, వాళ్ళ నాన్నగారని. ఒక విధంగా జనసేన పార్టీ నడుస్తుందంటే మెయిన్ నాదెండ్ల మనోహర్ గారి వల్లే జనసేన పార్టీ ఇవాళ ఈ రేంజ్లో ఉందండి. తెలుసా మీకు? జనసేన పార్టీ కర్త కర్మ క్రియ నాదెండ్ల మనోహర్ గారు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ స్పీకర్ అండి. తెలుసా మీకు?